బీజేపీ దొంగ ఓట్లతోనే మహారాష్ట్ర కర్ణాటకలో గెలిచిందని మరోసారి విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మధ్య గ్యాప్ 4 నెలలు మాత్రమే అన్న ఆయన ఈ గ్యాప్లోనే కొత్తగా 1 కోటి ఓటర్ల నమోదులో ఆంతర్యం ఏంటన్నారు. ఓట్లను దొంగిలించేందుకు ఎన్నికల సంఘం సహకరిస్తోందని రాహుల్ విమర్శించారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఓట్ థెఫ్ట్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఆ క్రమంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓట్లు దొంగిలించే పనిలో ఉందని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయన్నారు. पिछले चुनाव में बीजेपी ने कहा, मोदी जी ने, इनके नेताओं ने इस पर आक्रमण किया, हिंदुस्तान की संस्थाओं को खत्म करके इस पर आक्रमण किया. लोकसभा का चुनाव हुआ, उसके बाद महाराष्ट्र का चुनाव होता है. लोकसभा में हमारा गठबंधन महाराष्ट्र के चुनाव को जीतता है और फिर 4 महीने बाद बीजेपी महाराष्ट्र में विधानसभा जीतती है. आश्चर्यजनक नतीजा था. हमने पता लगाया तो पता लगा कि 1 करोड़ नए वोटरों ने वोट किया विधानसभा में. 1 करोड़ नए लोग जिन्होंने लोकसभा में अपना वोट नहीं डाला था, जादू से ये विधानसभा में वोट डालने निकल आए और जहां भी ये नए वोटर आए वहां पर बीजेपी चुनाव जीती. हमारे गठबंधन के वोट कम नहीं हुए, जितने हमें लोकसभा में मिले उतने ही हमें विधानसभा में मिले और सारे के सारे जो वोटर बढ़ाए गए वो बीजेपी के खाते में गए. उस दिन हमने डिसाइड किया कि कुछ ना कुछ दाल में काला है. कर्नाटक में हमारी जो सर्वेस थी, हमारी जो पोलिंग थी, हमें 15 या 16 सीट दे रही थी. हमारी पोलिंग के मुताबिक 16 सीटों में हम आगे थे, हमें जीतना था और हम जीते 9 में. तो हमने सवाल पूछने शुरू किए, क्या सचमुच हम ये सीटें हारे थे? ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని రాహుల్ మండిపడ్డారు. తాను అడుగుతున్న 5 ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఎందుకు జవాబు చెప్పటం లేదని ప్రశ్నించారు. Here are 5 questions to the Election Commission of India. Instead of threatening us, threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? రాహుల్ లేవనెత్తిన అనుమానాలు తీవ్రమైనవేనని సొంత నేతకు మద్దతుగా నిలిచారు ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశిధరూర్. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలను విభేదిస్తూ వస్తున్న శశిధరూర్ తాజాగా రాహుల్ గాంధీకి మద్దతు పలకటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే బీజేపీ, ఈసీ కలిసి ఎన్నికల్లో భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయని రాహుల్ గాంధీ చేస్తున్న సంచలన ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని తాము ఆగస్టు 1న ప్రకటన విడుదల చేసిన మార్పులు చేర్పులపై ఇప్పటి వరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. అభ్యంతరాలు చెప్పడానికి ఆయన ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్నికల రిగ్గింగ్ కు సంబంధించిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్ రాహుల్ ను సవాల్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్న వెంటనే ఈసీ ఆ విషయంలో దర్యాప్తు చేయటం మానేసి రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దబాయిస్తోందన్నారు. అసలు దర్యాప్తే చేయనప్పుడు ఆయన వాదనలు తప్పని ఎన్నికల కమిషన్ కు ఎలా తెలుస్తుందని ప్రియాంక ప్రశ్నించారు. తాము సమర్పించిన ఆధారాలు ఈసీ ముందే ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.